పీసీఓఎస్ పేషెంట్స్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా అచీవ్ చేయొచ్చు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో వ్యూవర్స్, ఐమ్ డాక్టర్ లౌక్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ హోమ్ ఫర్టిలిటీ అండ్ మెటర్నిటీ సెంటర్. ఒక ఫీమేల్ పేషెంట్కి ఎవ్రీ మంత్ సెకండ్ డే నుంచి వాళ్ళ ఎగ్ అనేది గ్రోత్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ నార్మల్ సైకిల్స్ అంటే 28 days సైకిల్స్ ఉన్న వాళ్ళకి డే 14 +or- 1 day టైంలో వాళ్ళ ఓవ్యులేషన్ అవుతుంది. అంటే ఏంటి అని అంటే ఎగ్ అన్నది ఆ ఫాలికల్ దాని కవరింగ్ నుంచి బయటికి వస్తుంది. అదే టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ ఇంటర్కోర్స్ చేస్తే ఎంబ్రియో ఫామ్ అయ్యి అది వాళ్ళ యూట్రస్లో ఇంప్లాంట్ అవుతుంది. ఇది ఒక నార్మల్ సైకిల్ 28 days సైకిల్ ఉన్న లేడీకి అయ్యే సినారియో. బట్ పీసీఓఎస్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఆండ్రోజన్ అన్న హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. దట్స్ అ మేల్ హార్మోన్. సో ఆ హార్మోన్ బాడీలో ఎక్కువ ఉండడం వలన వాళ్ళకి అసలు ఎగ్ గ్రోత్ అన్నదే సరిగ్గా ఉండదు. సో డే 2 రోజు ఎగ్ ఏ సైజులో ఉంటుందో అలాగే వాళ్ళకి త్రూ అవుట్ ద సైకిల్ అలాగే ఉంటుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకి ఎగ్ అన్నది లేట్గా గ్రో అవుతుంది. సో వాళ్ళకి ఓవ్యులేషన్ ఏ టైంకి అవుతుందో వాళ్ళకి తెలియదు. సో మీరు ఏం చేయొచ్చు అని అంటే సపోజ్ మీకు ఎవ్రీ మంత్ 45 daysకి ఆర్ 60 daysకి ఎవ్రీ మంత్ అలాగ పీరియడ్ వస్తుంది అని అంటే అప్పుడు మీరు ఆ 45 days నుంచి 14 days సబ్ట్రాక్ట్ చేస్తే ఆ టైంలో ఒక 2 days అటు ఇటు మీ ఓవ్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు అట్ హోమ్ వాట్ యూ కెన్ డూ ఇస్ ఇలాగ క్యాల్కులేట్ చేసి ఆ టైంలో మీరు ఫస్ట్ థింగ్ యూల్ అబ్జర్వ్ ఇస్ మీ బాడీ టెంపరేచర్ అన్నది కొద్దిగా రేజ్ అవుతుంది. సెకండ్ థింగ్ మీకు ఒక స్టిక్కీ వైట్ డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. థర్డ్ థింగ్ మీరు ఏం చేయొచ్చు అని అంటే ఇప్పుడు మార్కెట్లో ఓవ్యులేషన్ కిట్స్ అంటే LH కిట్స్ అనేసి దొరుకుతున్నాయి. ఆ కిట్స్ అన్నవి మీకు అప్రాక్స్గా ఏ టైంలో ఓవ్యులేషన్ అవుతుంది అని మీకు అనిపించిందో 2 days ముందటి నుంచి ట్రాక్ చేస్తూ ఉండండి. సో ఇలాగ ట్రాక్ చేసి ఫస్ట్ మీరు ఇంట్లో మీరు ట్రై చేయొచ్చు. ఫస్ట్ అలాగ మీరు ఒక 6 months ట్రై చేశాక కూడా అయినా కూడా అవ్వట్లేదు అని అంటే అప్పుడు ఒకవేళ మీరు ఒక ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మేమేం చేస్తాము అని అంటే మీకు స్కాన్స్లో అసలు ఎగ్ గ్రో ఉందా లేదా, ఫస్ట్ సైకిల్ న్యాచురల్గా ఎగ్ గ్రో ఉందా లేదా చెక్ చేస్తాం. ఒకవేళ మీకు ఎగ్ గ్రో అన్నది అవుతుంది న్యాచురల్గా అంటే అది ట్రాక్ చేసి ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుందో అప్పుడు మేము మీకు చెప్పగలుగుతాం. అలాగా మీరు ట్రై చేయొచ్చు. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఇలాగ మీరు ఒక 6 months ట్రై చేశాక అయినా కూడా ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అప్పుడు వీ కెన్ గో ఫర్ ఆర్టిఫిషియల్ మెథడ్స్. అండ్ ఇంకోటి మెయిన్గా మీరు ఇంట్లో చేయాల్సింది ఏంటి అని అంటే వెయిట్ లాస్. ఇప్పుడు మీరు ఉన్న వెయిట్ కంటే మీరు ఒక 5 to 10% వెయిట్ లాస్ అవుతే మీకు ఆటోమేటిక్గా మీ పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి. అండ్ వెయిట్ లాస్తో పాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీ ఎగ్ క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో అలాగే ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి మీకు పీరియడ్స్ కొద్దిగా రెగ్యులరైజ్ అయితే మీకు ఓవ్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఓవ్యులేషన్ ట్రాక్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు దీనికోసం చేయాల్సింది ఏంటి అని అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే మీ ఫుడ్ని ట్రాక్ చేస్తూ ఉండండి. మీ డైట్ ఎలా తింటున్నారు. సో హెల్దీ డైట్ తీసుకొని అవుట్ సైడ్ బర్గర్స్, పిజ్జాస్, ఆల్ దిస్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి రెడీ టు కుక్ ఉన్నవి మీకు బయట దొరికే మ్యాగీ అలాంటివన్నీ తినకుండా ఫ్రెష్గా ఇంట్లో కుక్డ్ ఫుడ్, ఎక్కువ ఫ్రూట్స్, ఎక్కువ వెజిటబుల్స్ అండ్ ఈ మధ్య ఎక్కువ సీడ్స్, పంకిన్, చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా సీడ్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేయండి. అండ్ ఎవ్రీ మీల్లో ఒక పోర్షన్ అట్లీస్ట్ సాలడ్ ఇది ఇంక్లూడ్ చేస్తే మీకు స్టమక్ కూడా తొందరగా ఫిల్ అవుతుంది. అండ్ ఎక్కువ జంక్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినకుండా ఉంటారు. అదొకటి చేయండి. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎక్సర్సైజ్. అట్లీస్ట్ 1 hour ఆఫ్ ఏ ఫామ్ అయినా ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది మీరు చేస్తూ ఉండొచ్చు. ఇలాగా మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మీ డైట్ చేంజ్ చేసుకుంటే మీ సైకిల్స్ రెగ్యులర్ అయ్యి అలాగ మీరు ఓవ్యులేషన్ ట్రాక్ చేసి ఫస్ట్ ఒక 6 months మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు. అయినా కూడా అవ్వట్లేదు అంటే అప్పుడు యూ కెన్ మీట్ అ గైనకాలజిస్ట్ ఆర్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ. అంటే